శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఏ సహస్రనామాలకైనా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఒక స్తోత్రం ద్వారా ఏ దేవతామూర్తి ఆవిర్భవిస్తుందో ఆ కాంతిమయమైనటువంటి రూపం ఈ ధ్యాన శ్లోకంలో చెప్పబడుతుంది. లలితా సహస్రనామానికి 4 విధాలైనటువంటి ధ్యాన శ్లోకాలు చెప్పారు. ఈ 4 రూపాలలో ఏ రూపాన్నైనా కూడా ధ్యానించవచ్చు, లేదా 4 రూపాలను కూడా ధ్యానించవచ్చు. ఇవన్నీ కూడా ఆ శ్రీ విద్య యొక్క స్వరూపాలే. అందులో ఒకటి సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. సింధూరారుణం, సింధూరారుణ విగ్రహం అంటే సింధూరం లాగా ఎర్రని కాంతులతో ఉన్నటువంటి రూపం. త్రినయనం 3 నేత్రాలతో ప్రకాశిస్తూ ఉన్నది. మాణిక్య మౌళి స్ఫురత్ అంటే మాణిక్యాలు పొదిగిన కిరీటాన్ని ధరించి తారానాయక శేఖరాం, తారానాయకుడు అంటే చంద్రుడు, ఆ కిరీటము పైన చంద్రలేఖ ప్రకాశిస్తోంది. స్మితముఖిం అమ్మవారు ఆనంద స్వరూపిణి, ఆ ఆనందాన్ని తెలియచేస్తూ చిరునవ్వుతో ప్రకాశిస్తోంది. ఆపీన వక్షోరుహాం మాతృత్వ వాత్సల్య అమృతతత్వాలనే పోషణ శక్తిని నింపుకున్న వక్షస్థల సౌందర్యంతో భాసిస్తున్నటువంటి తల్లి. పాణిభ్యాం మళిపూర్ణ రత్న చషకం అంటే చేతుల యందు రత్నాలు పొదిగిన అమృత పాత్రను ధరించి రక్తోత్పలం బిభ్రతిం ఎర్రని పద్మంను ధరించి సౌమ్యం స్వాంత స్థితి అయిన సౌమ్యంతో రత్న ఘటస్థ రక్త చరణం ఎర్రని పీఠం పైన ఉంచిన ఎరుపు రంగుతో ప్రకాశించే పాదాలు కలిగిన తల్లి. ధ్యాయేత్ పరాం అంబికాం అన్నిటికీ పరమతత్వమైన అంబికను ధ్యానిస్తున్నాను అని దీని భావం. ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ 3 నేత్రాలతో చంద్రలేఖ అలంకరించిన కిరీటాన్ని ధరించి చిరునవ్వుతో అమృతమయమైన హృదయంతో చేతులలో రత్నపాత్రను రక్తోత్పలమును ధరించి, అంటే రక్తోత్పలం అంటే ఎర్రని పద్మం ధరించి ఎర్రని పీఠంపై తన లేత ఎరుపు కాంతులతో ప్రకాశిస్తున్న చరణాలను ఉంచి దీపిస్తున్న జగదంబికను ధ్యానం చేస్తున్నాను అని. ఇక్కడ అంతా కూడా అమ్మవారి ఎర్రదనం వర్ణించబడుతోంది ఇందులో. ఆ తర్వాత శ్లోకంలో తల్లి యొక్క మరొక రూపాన్ని వర్ణించారు. అది అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిచ్చేవ విభావయే భవానీం. ఈ శ్లోకం మొత్తం 4 శ్లోకాల్లోకి అత్యంత ప్రధానమైనది. 4 ధ్యాన శ్లోకాలు ఇచ్చారు కదా, వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది ఇది. అంటే మొదటిది సింధూరారుణం, తర్వాతది అరుణాకరుణం, తర్వాత సకుంకుమ విలేపన మళికి చుంబి కస్తూరికం, తర్వాతది ధ్యాయేత్ పద్మాసనస్థం. ఈ 4 శ్లోకాలు, ఈ 4ంటిలోకి ముఖ్యమైనది ఇది అరుణాం కరుణాతరంగితాక్ష్యం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకం మొత్తం 4 శ్లోకాల్లోకి అత్యంత ప్రధానమైంది. అంటే 4 ధ్యాన శ్లోకాలు చదువుకోకపోయినా ఈ ఒక్క శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా చదివి లలితా సహస్రనామాలు చదువుకోవచ్చు. ఈ 4ంటి సారం ఇందులో ఉంది. ఎలా అంటే అరుణాం అంటే అమ్మవారు ఎవరంటే అరుణ, లేత ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది అని కాకుండా ఆ కాంతే అమ్మ. ఈ అరుణ అనే దానికి సంబంధించి వైదికమైన విషయం చాలా ఉంది. అరుణోపనిషత్ అని ఒకటి ఉంది. అందులో ఈ అరుణతత్వం చాలా వివరంగా చెప్పబడింది. అటువంటి అరుణ అయినటువంటి తల్లి. కరుణా తరంగితాక్ష్యం ముఖ్యంగా ఒక మూర్తిలో కన్నులు చాలా ప్రధానం. ఆ కన్నులే కదా అసలు హృదయం ఏమిటో పట్టి చూపిస్తాయి. ఏదైనా చూడండి, నీ కళ్ళు చూస్తే నాకు అర్థమైపోతుంది అంటాం. ఏ భావాన్నైనా కళ్ళు పలికించగలుగుతాయి. అమ్మ హృదయం ఏమిటో తెలియచేసేవి ఆ కన్నులే. తరంగాలుగా వెదజల్లబడుతున్నటువంటి కరుణ ఈ విశ్వంపై ప్రసరిస్తున్నది అమ్మ కన్నుల నుంచి కరుణ. ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం ఆ తల్లి 4 చేతులలో 4 ఆయుధాలు ధరించి ఉంది. ఒక చేతిలో పాశం, మరొక చేతిలో అంకుశం, మిగిలిన 2 చేతులలో
పుష్పబాణాలు, ధనస్సు ఉన్నాయి. అణిమాదిభిరావృతం మయూకైః. అణిమాదులు అంటే అణిమ మొదలైనటువంటి కాంతులు. ఇవన్నీ గొప్ప సిద్ధులు. ఈ సిద్ధులే అమ్మ నుండి వస్తున్నటువంటి కాంతులు. అమ్మను ఉపాసించే వారికి ఆ సిద్ధులు వస్తాయి, ఆ వెలుగులన్నీ లభిస్తాయి. శ్రీచక్ర నవావరణలోని శక్తులే ఈ మయూఖాలు. అహమిత్యేవ విభావయే భవానిం. అహమిత్యేవ విభావయే అనేది చాలా గొప్ప మాట. ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుందో, ఎక్కడ రహస్యం ఉంటుందో అదే అత్యంత విలువైనది, దివ్యమైనది. లలితా సహస్రం ఆత్మవిద్య, వేదాంత విద్య. అందుకే రహస్యం అని ముందు చెప్పడం అయింది. వేదాంతం ఎప్పుడూ అత్యంత రహస్యంగానే ఉంటుంది. ఇది వేదాంత విద్య అని మనం గ్రహించాలి. అంతేగాని మహిమలు గల నామాల సంపుటి మాత్రమే కాదు. ఆ వేదాంత విద్య అనేది అహమిత్యేవ విభావయే భవానిం అని ఒక్క శ్లోకపాదం తెలియచేస్తుంది. అంటే స్థూలంగా దీని అర్థం ఏంటంటే, ఇటువంటి భవానీని నేను ధ్యానిస్తున్నాను అని. ఏవా అంటే మాత్రమే, అహమిత్యేవ, అందులో అహమిత్ ఏవ, అహమిత్యేవ, అందులో ఏవా అంటే అర్థం ఏంటి? మాత్రమే అని. ఇటువంటి భవానీని మాత్రమే అంటే ఏకాగ్రంగా ఈ మూర్తిని మాత్రమే ధ్యానిస్తున్నాను అని దీని యొక్క భావం. వేదాంత పరంగా చెప్పుకున్నట్లయితే అహమిత్యేవ విభావయే భవాని, అందులో అహం, అహం అంటే నేను, ఆ భావాన్ని, ఆ స్వరూపాన్నే ధ్యానిస్తున్నాను. అంటే ఇక్కడ ఉపాసకుడు, ఉపాస్యము. అంటే ఉపాసకుడు ఎవరైతే ఉపాసిస్తున్నాడో వాళ్ళని ఉపాసకుడు అంట. దేన్నైతే ఉపాసిస్తున్నామో అది ఉపాస్యము. ఆ రెండింటి మధ్య భేదం లేని స్థితికి వెళ్ళిపోయాడనమాట. ఇది ఉపాసన చేయవలసినటువంటి విధానం. నా రుద్రో రుద్రమర్చయేత్, నా విష్ణుర్విష్ణుర్మర్చయేత్. అంటే నువ్వు ఆ దేవత కానిదే ఆ దేవతను ఉపాసించరాదు. రుద్రుడు కాకపోతే రుద్రుడిని ఉపాసించకూడదు, విష్ణువు కాకపోతే విష్ణువుని ఉపాసించకూడదు. అంటే జడులుగా ఉన్న మానవులు ఏ దేవతని ఆరాధిస్తున్నారో ఆ దేవతా చైతన్యాన్ని పొంది ఆ స్వరూపం అయిపోవాలి అని చెబుతోంది మనకి భారతీయ ఉపాసనా శాస్త్రం. భౌతిక దృష్టి ఉండకుండా మనస్సు పూర్ణంగా ఆ దేవతతో తన్మయం పొందిన తరువాతనే ఉపాసించాలి. ఆ విధంగా ఆ భవానీదేవితో తన్మయ స్థితి పొందడాన్నే అహమిత్యేవ విభావయే భవానీం అనేది సూచిస్తోంది. ఇక్కడ మయూఖాలు అని చెప్పబడ్డాయి. అది 3వ పాదంలో అణిమాదిభిరావృతం మయూకైః అన్నాం కదా. ఆ మయూఖాలు ఏంటి? అణిమ మొదలైనటువంటి మయూఖముల చేత చుట్టబడి ఉంది అని చెప్పనమాట. అంటే ఒక జ్యోతి వెలుగు చేత చుట్టబడుతుంది. ఆ వెలుగు ఆ జ్యోతి నుండి వచ్చిందే కదా. అంటే జ్యోతి తన నుండి ప్రసరిస్తున్న కాంతుల మధ్య ప్రకాశించినట్లుగా అమ్మ తన నుండి వెలువడుతున్న అణిమాది వెలుగుల మధ్య ప్రకాశిస్తోంది అని. అణిమాది వెలుగులంటే శ్రీచక్ర స్వరూపం గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకి అణిమాది వెలుగులంటే తెలుస్తుంది. ఇది ధ్యానానికి అవసరం కనుక అమ్మవారి రూపవర్ణన ఎంత చేసుకుంటున్నామో ఇక్కడ శ్రీచక్రం గురించి కూడా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. చక్రం యొక్క లోతైన విషయాలకు మనం ఇప్పుడు వెళ్ళక్కర్లేదు, అవసరం లేదు. నిత్యం శ్రీచక్రార్చన చేసేవారు గురువుల నుండి వాటిని ఎలాగూ గ్రహిస్తారు. మంత్ర రహస్యాల వైపు వెళ్లకుండా కేవలం మన ధ్యానానికి, భావనకు ఎంత అవసరమో అంతవరకే శ్రీచక్రానికి సంబంధించి ఒక అవగాహన చేసుకోవడమే దీని ఉద్దేశం. ఇప్పుడు అణిమాదిభిరావృతం మయూకైః అంటే అర్థం ఏంటి? అది అర్థం అవ్వాలి అంటే, అలాగే లలితా నామాల్లో కొన్ని విషయాలు బాగా అర్థం అవ్వాలన్నా కూడా ఏం కావాలి? శ్రీచక్రం గురించి ఒక అవగాహన కావాలి. ఎందుకంటే శ్రీ విద్యలో అంతర్భాగమే అమ్మవారి యొక్క నామాలు. పైగా శ్రీమాత, చక్రరాజ నికేతన, శ్రీమత్ సింహాసనేశ్వరి ఇవన్నీ కూడా శ్రీచక్రాన్ని తెలియచేసేవే. అందువల్ల ఇప్పుడు శ్రీచక్రం గురించి తెలుసుకున్నామని వెంటనే శ్రీచక్రం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దీన్ని ధ్యానిస్తే చాలు. ఈ విశ్వచక్రమే శ్రీచక్రం, అలాగే మన శరీరమే ఒక శ్రీచక్రం. అమ్మవారు శ్రీచక్రంలో ఉంటుంది. అంటే యోగ భూమికలో దర్శించినట్లయితే మనలోనే శ్రీచక్రం సాక్షాత్కరిస్తుంది.
ఆ శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. భారతీయ విజ్ఞానపు గొప్పతనం ఇందులో తెలుస్తుంది మనకి. శ్రీచక్రాన్ని యంత్రం అంటారు. అంటే ఎందుకని? ఒక మంత్రం, దేవత ఈ రెండు దేనియందు ప్రతిష్ఠింపబడతాయో దాన్నే యంత్రం అంటాం. ఈ యంత్ర విజ్ఞానాన్ని పరిశీలించి విదేశీ మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. విశ్వ చైతన్య శక్తిని అంతటినీ కూడా నిబద్ధీకరించి ప్రతిష్ఠ చేసే శక్తి యంత్రానికి ఉంది. అందువల్ల ఒక దేవతా రూపం ఉందన్నా, దేవతానామం ఉందన్నా దానికి ఈ యంత్రానికి సంబంధం ఉంది. అందుకే భారతీయ విగ్రహారాధన కేవలం విగ్రహారాధన కాదు, మూర్తి ఆరాధనే. అరుణాం కరుణాతరంగితాక్ష్యం అంటూ వర్ణించుకున్న అమ్మవారి రూపం అంతా కూడా శ్రీచక్రార్చనే. అందువల్లే ఈ శ్లోకం ధ్యాన శ్లోకంలో గొప్పది అని చెప్పారు. అరుణాం కరుణాతరంగితాక్ష్యం అన్న దానిలో అమ్మవారి స్థూల రూపాన్ని చెప్తూనే అణిమాదిభిరావృతాం మయూకైహి అనే మాటలో శ్రీచక్రం గురించి చెప్పారు. ఇదంతా కూడా శ్రీచక్రానికి సంబంధించినటువంటి వాక్యం అన్నమాట. కనుక అటువంటి ఆ అరుణాం కరుణా తరంగితాక్ష్యం, అటువంటి కరుణ కలిగిన తల్లిని, అటువంటి భవానీని, అహమిత్యేవ విభావయే భవానీం, అటువంటి భవానీని మాత్రమే ఏకాగ్రతగా ధ్యానిస్తున్నాను అని భావం. కనుక ఆ మూర్తిని ధ్యానించి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందడానికి మన వంతు ధ్యానాన్ని మనం చేద్దాం. ఎందుకంటే అరుణాం కరుణాం కదా, ఆ తల్లి కరుణ కలిగింది. ఎర్రని తల్లి అంటే ఎరుపు అంటే కరుణ అని అర్థం. ఆ కరుణ కలిగిన తల్లిని మనం ధ్యానిస్తే ఆ తల్లి మనల్ని తప్పకుండా కరుణిస్తుంది. సరే, ఇప్పుడు అమ్మవారి గురించి, అమ్మవారిలో ఉండే ఎర్రదనాన్ని, ఆ ఎర్రదనానికి సంబంధించినటువంటి కరుణని, ఆ కరుణకి ప్రతీక అయినటువంటి శ్రీచక్రం గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎరుపు చీరలు ధరించాలి అని చెప్పుకున్నాం. మిరపపండు ఎరుపు చీరలు ధరించాలి అని. అసలు ఎరుపు అంటే ఏంటి? ఎరుపు అంటే అమ్మపరంగా చెప్పుకున్నాం, ధ్యానించుకున్నాం. ఆ ఎరుపుని ధ్యానిస్తే ఏమవుతుందో కూడా మనం తెలుసుకున్నాం. ఎరుపు అంటే మతం, ఆధ్యాత్మికత, వీర హనుమంతుడి రంగు, శక్తి స్వరూపం, దుర్గాదేవి రంగు. ఎరుపు అంటే అందం మరియు అలంకరణ యొక్క రంగు. ఎరుపు అంటే శుభం, ఆనందం మరియు శ్రేయస్సు యొక్క రంగు. ఎరుపు అంటే విజయం యొక్క రంగు కూడా ఎరుపే. ఎరుపు రంగు ప్రేమకి చిహ్నం. మీకు తెలుసా అండి, డెస్టినీ కలర్ కూడా ఎరుపే. ఎరుపు రంగుకు ఉన్నటువంటి ప్రాధాన్యం అంతా కాదు. ఎరుపు రంగుకి సంబంధించి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. చివరికి ఎరుపు అంటే ప్రమాదాన్ని సూచించే రంగు అని కూడా చెప్తారు. అంటే ఎక్కడైనా ప్రమాద హెచ్చరికను మనం చేయాలి అంటే ఎరుపు రంగును చూపిస్తాం. ఏదైనా ఒక వాహనాన్ని అతివేగంగా పెడుతుంటే ఆపాలి అంటే ఎర్ర జెండాని కానీ ఎరుపుకు సంబంధించినటువంటి వస్తువును కానీ చూపిస్తాము. అలాగా ప్రమాదాన్ని సూచించే రంగు ఎరుపు. సనాతన ధర్మం మరియు హిందూ సంస్కృతిలో దాని అర్థం ఏంటి? ఎరుపు రంగు యొక్క అర్థం ఆరాధన, పారాయణం, ఆనందం, శ్రేయస్సు, వీటన్నిటికీ సంబంధించింది. అలాగే సామాజిక, మతపరమైన, ప్రతీకాత్మకంగా కూడా కాకుండా ఈ రంగుకు దానికి సొంత రాజకీయాలు మరియు మనస్తత్వ శాస్త్రంతో కూడా ఎంతో సంబంధం ఉంది. ఇంకా ఈ ప్రపంచమంతా కూడా రంగులతో నిండి ఉంది. రంగులు లేని లోకం మన ఊహలకు అందదు. దేన్ని తలుచుకున్నా ఏదో ఒక రంగు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. అంతే కదండి. ఏది తలుచుకున్నా, ఒక అరటిపండు తెచ్చాము, అరటిపండు తేగానే అరటిపండు తెచ్చినా, దాన్ని చూసినా, అరటిపండు పేరు విన్నా కూడా దాని యొక్క రంగు మన కళ్ళ ముందు నిలుస్తుంది, పసుపు రంగు అని. అలాగే ఒక మామిడికాయ తెస్తే ఆకుపచ్చ రంగు అని తెలుస్తుంది. ఈ విధంగా ఒక దానిమ్మకాయ తెస్తే ఎరుపు రంగు అని మనకి కళ్ళ ముందు తెలుస్తుంది. అంటే ఆ వస్తువు చూసినా, ఆ వస్తువు గురించి విన్నా, ఆ వస్తువు పేరు తెలిసినా కూడా వెంటనే దాని యొక్క రంగు మనకి ద్యోతకమవుతుంది. రంగులకు చాలా ప్రాధాన్యత ఉంది. అందులో ఒక్కో వర్ణం కొన్నిటిని ప్రతిఫలిస్తుంది, కొన్ని ప్రయోజనాలను సమకూరుస్తుంది. ఎలా అంటే ఎరుపు రంగులో తేజస్సు ఉంది. ఇది ప్రేమకు, దయకు సంకేతం. ఎర్రటి వస్త్రాలు ధరించేవారు ఎలా ఉంటారట? ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారట. ఎప్పుడు చలాకీగా కనిపిస్తారట. అంతేకాదు, ఇప్పుడు ఎరుపుని ఇష్టపడలేదనుకోండి, వాళ్ళలో సోమరి గుణం ఉన్నట్టు
లెక్క. ఎరుపు వస్త్రాలకు దూరంగా ఉండేవాళ్ళు నిరుత్సాహంగా కనిపిస్తారు. ఎరుపు అంటే ఇష్టపడిన వాళ్ళని చూస్తే మనం గమనించినట్లయితే మనకి ఈ లక్షణాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అంతేకాదు, ఎరుపు రంగునే తీసుకుంటే కనుక రక్తం ఎర్రగా ఉంటుంది, సంధ్యా సమయం ఎర్రగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఎరుపు ఆధార చక్రం, మనకున్న షట్చక్రాలలో ఆధార చక్రానికి సంబంధించిన రంగు ఎరుపు. దానివల్ల మూత్రపిండాలపై ఎరుపు రంగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగుతో అప్రమత్తంగా ఉంటారు, అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. అక్కడ ఎరుపు రంగు గీత గీసిన, ఎరుపు జెండా వేసిన అక్కడికి మనం వెళ్ళం. పెద్ద పెద్ద ఈ వీటి దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా మనకి ఎరుపు డేంజర్ అని చెప్పి ఎర్ర బొమ్మ వేసి పెడుతూ ఉంటారు. అలాగే దీనివల్ల ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుందట ఈ రంగు వల్ల. ఎరుపు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని, శక్తిని సమకూరుస్తుంది, స్థిరత్వాన్ని కలిగిస్తుంది, నిశ్చింతగా నిబ్బరంగా ఉండేలా చేస్తుందట. ఇంకా ఏం చేస్తుంది ఇది? ఒక్కో వర్ణానికి ఒక విధమైన ప్రయోజనం కూడా ఉందట. అలాగే దీన్ని కలర్ థెరపీలో వైద్యపరంగా దీన్ని ఉపయోగించినట్లయితే ఈ రంగు వల్ల రక్తహీనత తగ్గుతుందటండి, వాత లక్షణాలు తగ్గుతాయి, జలుబు జ్వరాలు నయమైపోతాయి, గుండె జబ్బులు, సంధి లాంటి క్లిష్టమైన జబ్బులు సైతం ఎరుపు రంగుతో నయమైపోతాయిట. ఇంకా వీటి వల్ల ఇంకా ఏమేం చేస్తుంది ఇది? ఈ రంగు చాలా అందమైన రంగు. హిందూయిజానికి చెందిన దాదాపు ప్రతి పండగలో, అలాగే ఆచారంలో ఎరుపు రంగుకి అవినాభావ సంబంధం ఉంది. మన హిందూ మతానికి చెందిన పెళ్లి వేడుకల్లో ఈ రంగుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లి కూతురు అలంకరణలో ఎరుపు రంగు ఎంతో విశేషమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మనం గమనించినట్లయితే కుంకుమ దగ్గర నుంచి పెళ్లి కూతురు అలంకరణకి సంబంధించిన ప్రతి అలంకరణలో ఎరుపు రంగు ప్రధానంగా ఉంటుంది. తెలుసున్నదే కదా, కుంకుమ దగ్గర నుంచి కాళ్ళ పారాణి వరకు ఎరుపు రంగు, చేతులకి గోరింటాకు పెడతాం ఎరుపు, అలాగే పారాణి నీళ్ళు ఎరుపు నీళ్ళతో దిష్టి తీస్తారు. ఇలాగా ఆ పెళ్లి కూతురికి ఎరుపు రంగు పట్టు చీర బాగుంటుందని ఎరుపు రంగు చీర కడతారు, చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి. ఇలాగ ప్రతి చోట మనకు ఎలా చూసుకున్నా కూడా ఎరుపు రంగు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాదు, ఎరుపు రంగు కళ్ళకు విందుగా కనిపిస్తుంది, చాలా నిండుగా కనిపిస్తుంది. ప్రతి వ్యక్తిలో శక్తిని జనరేట్ చేయడానికి ఈ రంగు సహాయపడుతుంది. అంతేకాదండి, మీలో ఉన్నటువంటి ప్రతిభా పాటవాలను, అలాగే మీలో దాక్కున్నటువంటి లక్ష్యాలను కూడా బయటకు తీసుకొచ్చే శక్తి ఎరుపు రంగుకు ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎరుపు రంగుకు ఉండేటటువంటి ప్రాధాన్యం అనిర్వచనీయం, మనం చెప్పలేమన్నమాట. ప్రతి శుభప్రదమైన వేడుకల్లో ఈ ఎరుపుని తప్పకుండా ఉపయోగిస్తారు. భారత్లో అయితే ఎరుపు పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. మన భారతదేశంలో ఎరుపు రంగుకు ఉన్నటువంటి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. వ్యక్తిగత జీవితంలో కానీ, నిర్దిష్ట సమయానికి కానీ, ఒక స్థలం లేదా ఒక చర్యకు ప్రతీకగా ఎరుపు రంగును మనం చెప్పుకోవచ్చు. మన సాంప్రదాయంలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేనండి కుంకుమ, ఎర్రగా ఉంటుంది కదా. పార్వతీదేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు. మన ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మేషరాశి స్థానం ఎక్కడుంటుంది? నుదుటి పైన ఉంటుంది. మేషరాశికి అధిపతి అంగారకుడు. అంగారకుడి యొక్క రంగు ఎరుపు, అంటే కుజుడు. అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా కూడా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకొస్తుందని కూడా నమ్ముతారు. ఇంకపోతే సింధూరం చెప్పుకున్నాం. సింధూరం అంటే పాపిట్లో పెట్టుకునేది. తిలకం అంటే నుదుటిని పెట్టుకునేది. ఈ తిలకం సాక్షాత్తు పరమశివుడి 3వ కన్ను స్థానంగా భావిస్తున్నటువంటి ప్రదేశంలో ఈ తిలకాన్ని దిద్దుకుంటారు, అంటే నుదుటి పైన. అంతర్గత జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఈ తిలకాన్ని దిద్దుకుంటారు. అందువల్ల తిలకాన్ని దిద్దుకోవటానికి హిందువులు అమితమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఆజ్ఞాచక్రాన్ని కూడా ఉత్తేజపరచడానికి ఇది తోడ్పడుతుంది అని చెప్పి మనం ఇక్కడ కుంకుమని ధరిస్తాం కనుబొమ్మల మధ్యలో. రెండోది, ఇంకా దేనికి? ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల, అమ్మవారి కుంకాన్ని పెట్టుకుంటాం కదా, పూజ చేసిన కుంకాన్ని, ఎవరి దృష్టి అయినా మొట్టమొదటిగా దేని మీద పడుతుంది? మనం పెట్టుకున్నటువంటి కుంకుమ మీద పడుతుంది, బొట్టు మీద. అందువల్ల చక్కగా కనిపించేలాగా పెట్టుకోండి అని కూడా చెప్తారు. ఎందుకని? ఎదుటి వాళ్ళ దృష్టి ఎటువంటి దృష్టో మనకు తెలియదు. ఆ దృష్టి ఆ అమ్మవారి కుంకుమ మీద పడితే, నరదృష్టి ఏదన్నా ఉంటే, దృష్టి దోషం ఉంటే ఆ కుంకుమ తొలగిస్తుందన్నమాట. అందువల్ల చక్కగా
మొహానికి కుంకుమని బొట్టుని కనిపించేలాగా పెట్టుకోండి అని చెప్తారు. ఇప్పుడు వీలైనంత చిన్నగా పెట్టుకుంటున్నారు. అసలు కనిపిస్తే ఏదైనా ప్రమాదమేమో అన్నట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు కనపడకపోవడమే ప్రమాదం అవుతుంది. కనిపిస్తే ప్రమాదం లేదు. కనిపిస్తే అందం, ఆనందం, ఆరోగ్యం కూడా. కనపడకపోవడమే ప్రమాదాన్ని తెస్తుంది. అంతేకాదు ఈ రంగు ఆకలిని పెంపొందిస్తుందట. ఇంకా అందుకే మనకి హోటల్స్లో వాటిల్లో కూడా అన్నింటినీ ఎరుపు రంగులో అలంకరిస్తారు, కొన్ని వాటిల్లో ఎక్కువగా. అంతేకాదు ఇంకా విజయానికి సంకేతం ఎరుపు. ఇంకా సాహసం, ప్రేమ, శక్తి, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సంకల్పం, ఫ్లెక్సిబిలిటీ, ఉత్సాహం, లక్ష్యం ఇవన్నిటినీ కూడా సాధించడానికి ఎరుపు రంగు ఎంతో తోడ్పడుతుంది. అంతేకాదండి, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎరుపు రంగు చీరలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయిట. అందుకని ఎరుపు రంగు చీరలు, నాకు ఎరుపు ఇష్టం లేదని అనకుండా చక్కగా కట్టుకోవాలి అందరూ ఎరుపు రంగు చీరలు. ఎందుకని? ఎరుపు ఇట్టే ఆకర్షించే గుణం కలిగింది. ఎంత దూరంలో ఉన్నా ఎదుటివారి చూపుని కట్టిపడేస్తుందిటండి. అదీ కాక ఎరుపు ఉత్సాహానికి, ఉద్వేగానికి ప్రతీక. ఒకసారి ముఖ్యమైన పనుల మీద మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరే నిలుస్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి ఎర్ర చీర కట్టుకుని వెళ్ళండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరే కనిపిస్తారు. ఇన్ని రకాలుగా మనకి ఆ ఎరుపు రంగు యొక్క ఉపయోగాలు ఇన్ని కనిపిస్తున్నాయి. మరొక ముఖ్యమైనటువంటి ఉపయోగం ఇంకొకటి ఉందండి. ఇది బహుశా మరి చాలామందికి తెలిసే ఉండొచ్చు, కాకపోతే దీని వెనకాల ఉన్నటువంటి కథ తెలియకపోవచ్చు. అది చెప్పుకుందాం. ఇంతకీ అసలు అదేంటి? అదేం లేదండి. ఇప్పుడు మనం కాశీ పెడితే కాశీ తాళ్ళని తెచ్చుకుంటాం కదా, నల్లగా ఉంటాయి. కాశీ తాళ్ళు తెచ్చుకుంటాం, కట్టుకుంటాం. అలాగే ఇంకో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అలా కాశీ తాళ్ళ లాంటివి ఎర్రతాళ్ళు అమ్ముతారు. ఆ ఎర్రతాళ్ళు కూడా తెచ్చి కట్టుకుంటారు. కొంతమంది చేతికి కట్టుకుంటారు, ముంజేతికి మణికట్టు దగ్గర. కొంతమంది జబ్బకి కట్టుకుంటారు, కొంతమంది మెడలో వేసుకుంటారు. ఎందుకు? దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, దిష్టి ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పి. అసలు ఈ ఎర్రదారాలు ఏంటి, ఎర్రదారాలు ఎందుకు కడతారు, దీని వెనకాల ఏంటి కథ అంటే దాని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎవరి గుడికి వెళ్ళినా కూడా ఎర్రదారాన్ని తెచ్చుకుని కట్టుకుంటారు. అదేంటి అంటే, మనం ప్రశాంతత కోసం గుడికి వెడుతూ ఉంటాం. ఎప్పుడైనా వీలు చూసుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా దర్శిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అలా అవకాశం చిక్కినప్పుడల్లా దర్శిస్తూ ఉంటాం. ఇలా మనం ఏదైనా ఒక ప్రత్యేక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ గుడి బయట చాలా దుకాణాలు ఉంటాయి. అన్నీ అమ్ముతూ ఉంటారు. పటాలు అమ్ముతారు, సామాను అమ్ముతారు, అన్ని రకరకాలు అమ్ముతూ ఉంటారు. బట్టలు అమ్ముతారు, దారాలు అమ్ముతారు, తాళ్ళు అమ్ముతారు, ఎన్నో ఉంటాయి కదా గుడి బయట ఉండే దుకాణాల్లో. అక్కడ ఆ బయట దారాలు కూడా కట్టుంటాయి. ఈ కాశీ తాళ్ళ లాంటివే ఎర్ర దారాలు ఉంటాయి, ఎర్రతాళ్ళు. ఆ తాళ్ళను కూడా కొనుక్కు తెచ్చుకుంటాం. ఇప్పుడు కాశీ నుండి వచ్చే ప్రతి వాళ్ళు కూడా కాశీ చెంబు, ఓ అన్నపూర్ణ విగ్రహం, ఓ కాశీ తాడు తీసుకొచ్చి ప్రసాదం చేసి ప్రసాదం ఇచ్చి అందరికీ వీటిని కూడా పంచుతూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనది కాశీతాడు, నల్లది. మిగతా గుడికి వెళ్ళినప్పుడు ఎర్రతాడు తెచ్చుకుంటారు. దాదాపు అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల బయట ఇలా తాయెత్తులు, ఎర్రదారాలు అమ్ముతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు, కొంతమంది తెచ్చుకోరు. అసలు ఆ ఎర్రతాడిని ఏమంటారు, అసలు ఎందుకు కట్టుకుంటారు, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అన్నట్లయితే అదేమిటంటే, సాధారణంగా ఈ ఎర్రతాళ్ళు ఎలా ఉంటాయి, ఎరుపు, నారింజ, పసుపు 3 రంగులు, అంటే 3 రంగుల దారాలు కలిపి కట్టబడి ఉంటాయి. అలా కట్టబడి ఉన్నటువంటి దానికి ఉన్న పేరు ఏమిటి? దానికి ఒక పేరు ఉందండి ఎర్రతాడికి. ఎర్రతాడు అని నల్లతాడని కాకుండా, నల్లతాడిని మనం కాశీతాడు అంటాం. కానీ ఎర్రతాడికి మనకు ఓ పేరు ఉండాలి కదా, కాశీతాడులాగా. ఎర్రతాడికి కూడా ఓ పేరుంది. దాని పేరే మౌళి అని పిలుస్తారట ఆ విధంగా కట్టిన తాడిని. ఈ దారాలను మౌళి అని ఎందుకు పిలుస్తారో తెలియాలి అంటే మనకి పురాణాల్లో బలిచక్రవర్తి గురించి, ఆయన చేసే దాన ధర్మాల గురించి తెలుసుకోవాలి. అది సాధారణంగా బలిచక్రవర్తి కథ, వామన అవతారం, ఆ అవతారంలో వచ్చేటటువంటి ఆ కథ మొత్తం పూర్తిగా అందరికీ తెలుసు. అందులో భాగంగానే వచ్చింది మౌళి అనేది. అదేమిటి అంటే, బలిచక్రవర్తి తన వద్దకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అడిగింది లేదనకుండా దానం చేసేవాడు.
తద్వారా ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు. అయితే బలి దానవరాజు, అంటే రాక్షసరాజు. బలిని అంతమొందించాలన్న ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తుతాడు. బ్రాహ్మణ రూపం ధరించి బలి దగ్గరికి వెళ్తాడు. తనకు 3 అడుగుల నేల దానంగా కావాలని అడుగుతాడు. బలి ఇస్తాను అని చెప్పగానే వామనుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. చూపించి 1 అడుగు నేలపైన 1 అడుగు ఆకాశం పైన పెడతాడు. మరి మరొక అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తి తన శిరస్సును వంచి తన శిరస్సు పైన ఉంచమని శిరస్సును చూపిస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు 3వ అడుగుని బలి చక్రవర్తి శిరస్సు పైన ఉంచి పాతాళానికి నెట్టేస్తాడు. అయితే ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి బలిపై శ్రీ మహావిష్ణువు అభిమానం పెట్టుకుంటాడు. ఎందుకంటే తనని పాతాళంలో అణిచివేస్తాడు అని తెలుసు. అయినప్పటికీ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ దానాన్ని ఇచ్చాడు కదా, ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నాడు. అందుకని శ్రీ మహావిష్ణువు అభిమానాన్ని పెంచుకుంటాడు బలి చక్రవర్తి పైన. అందుకు ప్రతిఫలంగా బలికి మృత్యుంజయుడిగా వరాన్ని ఇస్తాడు. ఇస్తూ ఏం చేస్తాడు, మౌళి దారాన్ని బలి చేతికి కడతారు. అందుకని అప్పటి నుంచి దాన్ని చేతులకి కట్టుకోవడం అనే ఆనవాయితీ వచ్చిందనమాట. ఎందుకంటే అంతటి బలి చక్రవర్తికి మృత్యుంజయుడిగా వరమిస్తూ కట్టిన మౌళి కాబట్టి ఆ మౌళిని అప్పటి నుంచి కట్టుకోవడం అనేది వచ్చింది. అంటే అంత గొప్పదనమాట ఆ దారం. ఎర్రదారం అని కొంతమంది తీసి పారేస్తారు, కొంతమంది కట్టుకుంటారనుకోండి. అందరూ అలా చేయరు. కాకపోతే దాని వెనకాల ఉన్న కథ తెలిస్తే వద్దు అనుకున్న వాళ్ళు కూడా కట్టుకుంటారు. అలాగా ఆ మౌళి దారం కడితే ఎవరికైనా కూడా కీడు జరగదట. ఎందుకంటే అతనికి పాతాళంలోకి నెట్టేసినా కూడా చిరంజీవిగా ఉన్నాడు కదా. మనకి 7 చిరంజీవుల్లో ఒకటిగా చెప్పుకుంటాం బలిచక్రవర్తిని. ఇప్పటికీ బతికే ఉన్నాడని చెప్పుకుంటాం కదా. అందుకని చిరంజీవత్వాన్ని ఇచ్చింది కాబట్టి ఆ మౌళి దారం కనుక ఎవరికైనా కడితే కీడు జరగదట. మృత్యువు అంత త్వరగా సమీపించదట. ఎక్కువ కాలం సుఖంగా బతుకుతారట. అంతేకాదు 3 దారాలు కదా, 3 రంగులు. ఆ 3 రంగులు దేనికి ప్రతీక? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక. అంతేకాదు వారి భార్యలైనటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతీలు కూడా అండగా ఉంటారట ఆ దారం కట్టుకున్న వాళ్ళకి. ఉండి ఏ కష్టాలను రానివ్వరట. అందుకే మౌళి దారాలను కడతారు. ఇది ఆ దారం కట్టడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. మరి 3 రంగులు వాడతారు, దానికి ప్రతీక వాళ్ళని చెప్పుకున్నాం. అసలు ఎందుకని అవే రంగులు ఎందుకు కట్టాలి? మిగతావి కట్టొచ్చు కదా. కానీ ఎందుకు అవే కడతారు అంటే ఆ 3 రంగులు నవగ్రహాల్లో 3ంటిని ప్రతిబింబిస్తాయి. అది బుధుడు, కుజుడు, సూర్యుడు. వీరు వ్యక్తుల యొక్క ఐశ్వర్యానికి, సుఖానికి, విద్యకు, ఆరోగ్యానికి కారకులట. అర్థమైంది కదండి? బుధుడు, కుజుడు, సూర్యుడు. అందుకని ఆ గ్రహపీడ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళ జాతకాలలో ఆ గ్రహపీడ తొలగిపోవడం కోసం ఈ దారాన్ని కట్టుకోవచ్చు. ఆ పీడ ఉండొద్దనే ఉద్దేశంతో ఆ రంగులతో ఉన్న మౌళి దారాన్ని చేతికి కడతారు. సరే, ఇప్పుడు ఎవరు ఎలా కట్టుకోవాలి దీన్ని మగవారికి కుడి చేతికి కడతారు, ఆడవాళ్ళకి ఎడమ చేతికి కడతారు. మరి పెళ్లి కాని ఆడవాళ్ళకు కూడా కుడి చేతికే కడతారట దీన్ని. ఇదండి ఈ ఎరుపు రంగు దారం వెనకాల ఉన్నటువంటి కథ, మహిమ, ప్రయోజనం ఎన్నున్నాయో చూసారా? అందువల్ల ఈ ఎరుపు రంగుకి సంబంధించినటువంటి విశేషాలన్నీ ఇవన్నమాట. అసలు ఎరుపు రంగు దేనికి పనిచేస్తుంది, ఎరుపు రంగు విశిష్టత ఏంటి, ఎరుపు రంగులో ఉన్న అమ్మ ఏం చేస్తుంది, ఆ అంబిక మనల్ని ఎలా కరుణిస్తుంది, ఆ ఎరుపు రంగు దారం వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, దానికి ఉన్న పేరేమిటి, దానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇది ఎరుపు రంగు యొక్క విశిష్టత, వైశిష్ట్యం, వైభవం. అంత గొప్పది ఎరుపు రంగు. కనుక అందరికీ కూడా ఎంతో కరుణ కలిగినటువంటి కరుణా తరంగితాక్ష్యం అయినటువంటి ఆ భవానీ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.